మనం ఏం చదువుతాము? అన్యాయస్తులు, అక్రమం చేసేటువంటి వారు అని చదువుతాం కదా. దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చదువుతాం కదా. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని దృష్టిలో దేవుని వరకు మన చూపు సాగాలన్నమాట. సరేనా? దేవుని వరకు మన చూపు సాగవలసి ఉంది. కాబట్టి ఒకరికొకరు అన్యాయము చేసుకొనుట అనంటే ఏమర్థమవుతుంది? ఇదే వచనంలో 7:26లో అన్యాయము చేసుకొనుచున్నారు, ఒకరికి ఒకరు అన్యాయము చేసుకొనుచున్నారు. అంటే ఒకరినోడు కొట్టుకుంటున్నారు, అది అన్యాయం, న్యాయం కాదు. క్రొత్త నిబంధన సంఘములో విశ్వాసుల మధ్యన భయంకరమైన పరిస్థితి ఇదే. వద్దు, ఏటు చూడు ఎక్కడ చూడు ఇదే చూస్తాం. వాడిట వీడిట, ఇదిట్లా అదట్లా ఇదిట్లా. వద్దు, మనసు కష్టపెట్టుకోవాల్సిన పని లేదు. మొదటిగా నీవు, తర్వాత నేను అన్నట్లుగా అబ్రహాము చెప్తున్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అన్యాయం చేసుకొనుట అనంటే ఆ అన్యాయాన్ని తీసివేస్తే ఏం దొరుకుతుందంట? సమాధానం. ఇదే వచనం చెప్తున్నమాట, సమాధానం. వారిని సమాధానపరచ చూశాను. సమాధానము అనేటువంటిది దగ్గర విన్నాము. నేనైతే ఇలా రాసుకున్నాను ఇప్పుడే ఆ మాటలు ఆరాధనలో వినేటప్పుడు. సమాధానం అనేటువంటిది భూమి మీద మనం కలిసి నివసించడమే. మామూలుగా అయితే అంతే కదా. నాకు రామకృష్ణకు పీకులాట పడింది, ఎంటికలు పట్టుకొని కొట్టుకొని చంపుకున్నాం ఇద్దరము. ఎవరో మీలో ఒకరిద్దరు వచ్చేసి అన్నా ఎందుకు కొట్టుకొని సస్తారని ఉండండి, నెమ్మది పడండి అని ఇట్లా కలిపినాడు. ఇక్కడ చేతులు కలపడమే కాదు, హృదయం కూడా కలవాల్సిందే. అది సమాధానం. అయితే ఈ స్థితి లోకం వరకు మాత్రమే. ఏది? మనసు కలిసిపోయి చేతులు కలిసిపోయి లోకస్తులకు అది సమాధానం మామూలుగా. అయితే మన సమాధానం అయితే ఇది వరకు ఆరాధనలో మనం విన్నాం, మన సమాధానార్థమైన శిక్ష. సమాధాన పడడంలో మనము సహోదరులము సమాధానము కలిగి ఉండుట అనే దాని వెనుక సమాధానం అంటేనే పీకులాట ఒకటి ఉంది అని అర్థం. దేవునికి మానవులకు, మానవులకు మానవులకు, కుటుంబాలకు కుటుంబాలకు, వ్యక్తికి వ్యక్తికి, అపవాదికి మనిషికి, దురాత్మలకు దేవునికి మధ్యన ఎన్ని లిగాడీలున్నాయో ఈ గొడవలన్నింటినీ ప్రభువారు తీర్చడానికి, సమాధానపరచడానికి కలవరి శిలువలో తన రక్తం గార్చాల్సి వచ్చింది. అర్థమైందా? సమాధానం అనేటువంటిది భూమికి మాత్రమే సంబంధించిన పదం కాదు, అది పరలోక సంబంధమైనటువంటిది, దైవ సంబంధమైనటువంటిది. దేవుడు యోబు గారు అంటారు, మా ఇద్దరి చేతులు పట్టుకొనగలిగిన ఒకడుండి నా మేలు అని అంటాడు. అంటే నన్ను ఒక పక్క పట్టుకోవాలా, దేవుణ్ణి ఒక పక్క పట్టుకోవాలా, దేవుని చెయ్యి ఇట్లా పట్టుకోవాలా, నా చెయ్యి కూడా ఇట్లా పట్టుకోవాలా, అప్పుడు కానీ మేము సమాధాన పడగలం అని అంటాడనమాట యోబు గారు. చదవండి యోబు గ్రంథంలో. కాబట్టి దేవుని పిల్లలుగా సమాధానం అనేటువంటిది యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చుట వలన వచ్చింది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళొకసారి మొదటి పాయింట్కి వెళ్ళదునా, ఈ సంగతిలో సమాధానం అనేటువంటిది యేసు ప్రభువారి రక్తం ద్వారా మనకు కలిగితే, బంధుత్వం అనేటువంటిది ఎలా కలిగింది తెలుసునండి? మనం బంధువులం అన్నమాట. మనం బంధువులము కావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం బంధువులము అయ్యాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్తము చేత మనల్ని కొన్నాడు. ఆరాధనలో మనం విన్నాము సొత్తు అనే పదం. కాబట్టి దేవుని పిల్లలుగా మనము బంధువులము కాబట్టి కలహం ఉండకూడదు. మనము బంధువులము కాబట్టి ఎలా ఉండకూడదు? మనం ఎలా ఉండకూడదు? కలహంతో ఉండకూడదు. రెండవది, అన్యాయము చేసుకొనకూడదు. అర్థమైందా? ఒక్కోసారి నీకే గొడవ పడి ఉంటుంది, నీకే లోపల గొడవ పడి ప్రార్థన చేసుకోవు,
ప్రార్థనకు రావు, మందిరానికి రావు, నీవు మోకాళ్ళు ఉంచవు, లోపల నీకు ఏదో ఒక సమస్య పడి ఉంటుంది. అప్పుడు ఎవరికి అన్యాయం చేసినట్టు? నంబర్ 1, నీకు నీవే అన్యాయం చేసుకున్నట్టు, దేవుణ్ణి అన్యాయస్తునిగా చేసినట్టు. అర్థమైందా? నీకు నీవే అన్యాయం. నీకొచ్చిన కష్టంలో, నీకొచ్చిన బాధలో ప్రార్థన చేసుకోకపోతే, వాక్యం చదువుకోకపోతే, దేవునితో సరైనటువంటి ఏమంటారు లింక్, కనెక్షన్ లేకపోతే, సంబంధం లేకపోతే నీకు నీవే అన్యాయం చేసుకుంటావు. దేవుణ్ణి అన్యాయస్తునిగా చేస్తావు. ఎందుకొరకు? ఏంది ప్రభువా నాకు ఇట్ట చేసినావు, ఏంది ప్రభువా నాకు ఇట్ట అయింది అని నీవు మనసు నొప్పి పెట్టుకొని దేవుణ్ణి తప్పుటోనిగా చేసిన వారం అవుతాం మనం. కాబట్టి వచ్చిన కష్టమైన, బాధైన, ఇరుకైన, మరి ఏదైనా కానిగాక ప్రభువుకు మనం దూరం కాకూడదు. మనకు మనం అన్యాయం చేసుకొనకూడదు ప్రియులారా, అన్యాయం చేసుకొనకూడదు. ఇందులో ఉండే మరొక సంగతి ఎలా ఉండాలి? మొదటిది, మనం బంధువులం కాబట్టి అన్యాయం చేసుకొనకూడదు. రెండవది, ఎలా ఉండాలి? మనం బంధువులం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము ఏంటంట లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? రెండవ సంగతి ఏంటంటే, మొదటిది మనం బంధువులం. మనం బంధువులం. రెండవది, ఎలా ఉండకూడదు? మనము సహోదరులం, బంధువులం కాబట్టి అన్యాయం చేసుకొనకూడదు, మొదటిది. రెండవది, మనం ఎవరము అని అంటే, మనం బంధువులం కాబట్టి వ్యాజ్యం ఉండకూడదు, లోపం ఉండకూడదు. మీకు తెలుసా లోపము అని అంటే ఇశ్రాయేలీలు బలి అర్పించడానికి ఇప్పటికీ అమెరికా నుండి 20 ఎర్రటి పెయ్యలను తీసుకొచ్చినారట. నిర్గమకాండంలో మనం చదువుతాం. వాళ్ళు ఇశ్రాయేలీలు బలి అర్పించేటప్పుడు, దేశం కొరకై బలి అర్పించేటప్పుడు ప్రాయశ్చిత్త బలి అని చేస్తారన్నమాట. ప్రజలందరి కొరకు, దేశమంతటి కొరకై ప్రాయశ్చిత్తార్థ బలి అని చేస్తారు. ఆ బలి ఇచ్చేటువంటి ఆ పశువుకు ఎక్కడ కూడా మచ్చ ఉండకూడదు, ఎక్కడ కూడా నల్లని వెంట్రుక కానీ తెల్లని వెంట్రుక కానీ ఉండకూడదు. అంటే దాని తోక గెట్టెల కాడ నుంచి తలా కొమ్ముల వరకు వాళ్ళ రబ్బీ ఆ పశువును చెక్ చేసేటప్పుడు పెద్ద భూతద్దం పెట్టుకొని ఇలా చూస్తున్నాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా. ఎర్రని పెయ్య అని బైబిల్లో దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవుడు చెప్పాడు కాబట్టి వ్రాయించి పెట్టారు. దేవుడు చెప్పి వ్రాయించి పెట్టాడు. ఆ లోపం అనంటే ఏ చిన్నని సన్నని తెల్లని వెంట్రుక ఉండినా, నల్లని వెంట్రుక ఉండినా, దాని శరీరంలో ఎక్కడైనా మచ్చ ఉండినా, ఏది ఉండినా అది లోపం. దాన్ని బలి అర్పించడానికి వీలు లేదు. దానిని మలాకీ గ్రంథంలో మీరు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, అది ఇట్లా కారుసుకునేదాన్ని బలి అర్పిస్తున్నారే అని అంటాడనమాట. లోపముతో అంటాడనమాట. కాబట్టి లోపము ఉండకూడదు. ఏమిటి లోపం అని చదివితే ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాం? ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నాడు. అయితే ఎక్కడ వ్యాజ్యమాడుతున్నాడంట వ్రాయబడింది. ఆ గుర్తు పెడతారా మీరు? మరీ అవిశ్వాసుల ఎదుటనే. ఆడుండే పదం అదేనా? నా నోటి మాట ఏం కాదు ప్రియులారా. అమ్మా వింటున్నారా? నా నోటి మాట ఏం కాదు. ఇంటికాడ నిద్రపోతిమి, ఈడ నిద్రపోతిమి, ఇంకా యాడ నిద్ర ఉంది చెప్పండి. ఒకసారి మోషే అన్న చెప్పినాడు ఎవరికో, అన్న నిద్ర పోద్దనంటే, చూడు మోషే,
ఇంటికాడ నిద్ర రాదు, యాడ నిద్ర రాదు, ఈడ నిద్ర వస్తుంది, ఈడనన్నా నిద్ర వద్దా మోసే, ఇంకా చెప్పు మోసే, నీవే చెప్పు మోసే, నాది అన్యాయం అయితే అన్యాయంట, నిద్ర వద్దు, దయచేసి నిద్ర వద్దు. వినండి, జాగ్రత్త వినండి. ఏం చదువుతూ ఉన్నాము? వ్యాజ్యమాడుతూ ఉన్నారు. కూర్చొని మాట్లాడండి. ఒక్కోసారి నాకు అర్థం కాకపోవచ్చు మీ సంగతి, మీకు అర్థం కాకపోవచ్చు నా సంగతి. ఓ అని మొత్తుకొని కేకలేసుకునేటువంటిది బాగుండదు. మాట్లాడుకోవాలి, సంగతి అర్థమయ్యేటట్లు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఏమని చదువుతున్నాము? మరి ఉందా, బైబిల్లో ఉందా, ఆ పదం ఉందా? మరీ అవిశ్వాసుల ఎదుటనే. అబ్బా, ఏమి అవమానం, ఎంత ఇబ్బందికరమైనటువంటి బ్రతుకు. విశ్వాసులముగా మరీ అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నారు. ఇది ఏందంట? ఇలా వ్యాజ్యమాడడం అనేటువంటిది లోపము. లోపము అనే దానికి అవిటితనం. అది ఏదైనా కావచ్చు. ఒక్కోసారి నాకు ఈ ఏలు ఎంత నొప్పి లేస్తుందంటే, ఏదన్నా కత్తి తీసుకొని ఇటు వరకు తీసేతామన్నంత నొప్పి అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళి తీసేపించుకుందామా అన్నంత నొప్పి అవుతుంది. భరించరని యాక్సిడెంట్లో ఇలా అయ్యింది. ఈ శరీరంలో ఉండే ఇదే నాకు ఇంత నొప్పి అయితే, ఆత్మీయమైనటువంటి జీవితంలో మనమందరం యేసు ప్రభువారి శరీరానికి సంబంధించిన వాళ్ళం. అర్థమైందా? యేసు ప్రభువారి రక్తానికి సంబంధించిన వాళ్ళం. యేసు ప్రభు పిల్లలం. ఆయన తన సొంత రక్తం ఇచ్చి కొని, ఆరాధనలో మనం విన్నట్టుగా సొంత సొమ్ముగా చేసుకున్నాడు. ఇలాంటి నీవు నేను మనం లోపము కలిగి ఉంటే, లోపస్థులముగా, శరీరానికి అవిటితనం ఉండొచ్చామో ప్రియులరా, ఆత్మీయమైనటువంటి ఏ కోణంలో అయినా లోపాన్ని మనం కలిగి ఉన్నాము అనంటే ఎవరికి నొప్పి చెప్పండి? ఎవరికి నొప్పి? ప్రభువుకు నొప్పి కదో, దేవునికి నొప్పి కదో. నీవు నేను మనం శరీరాలు కలిగి భూమి మీద ఉన్నాం. నీ శరీరం కొద్దిసేపు ఉంటే ఎవరి వాళ్ళం అక్కడ వెళ్తాం. నేను ఉరుకులాట పారవాట, నేను వెళ్ళాలా, నువ్వు వెళ్ళాలా, పనులున్నాయి. అయితే అదే సందర్భాన జ్ఞాపకం చేసుకోనండి, లోపము అనేటువంటిది మనమందరం కలిసి క్రీస్తు ప్రభు శరీరం. అమ్మా నాయన, నువ్వు ప్రభు శరీరానికి సంబంధించిన వ్యక్తివి. ప్రభు శరీరములో ఒక భాగానివి. ప్రభు రక్తములో ఒక భాగానివి. రక్తపు ముద్దలో నుండి, ప్రభువు శరీరపు రక్తములో నుండి ఎదిగిన ఒక భాగానివి. దేవుడు తనకంటూ నిన్నొక భాగంగా నిన్ను ఉంచాడు. నీవు లోపం కలిగి ఉంటే నొప్పి ఎవరికి చెప్పండి? నొప్పి ఎవరికి? ప్రభువుకే. అర్థమైందా? ప్రభువుకే ఆ నొప్పి. దేవుని పిల్లలుగా లోపము అనేటువంటిది, ప్రభువారిలో ఏ లోపము లేకుంటే, ఆయన శరీరంలో లోపాలు కలిగి ఉంటే, నాకెళ్ళి చూడండి, అపవాది ఎక్కిరిస్తాడు పిల్లరా. లోకస్తులుగా నేను ఇట్లా పెట్టింటే మా మైకలన్న ఇట్టనే పెట్టి వందనాలు పెట్టినాడు నన్ను. ఏందిరా అని అంటే, నీ ఏలు ఇటు ఉంటుంది కదా అని ఇట్టనే పిక్చర్ పంపించినాడు. అంటే అది నవ్వుకుంటానన్నా పంపించండి, ఎట్టనన్నా పంపాను, కానీ నాకైతే ఎక్కిరిచ్చినట్టు అనిపించింది. ఎట్టనన్నా కానీ అలా అనిపించింది. భూమి మీద లోపాలు కలిగినటువంటి మనుషులను రకరకాలుగా పిలుస్తుంటారు. అంతేనా? ఈయన పడలేదనుకో, ఏమని పిలుస్తుంటారు? ఎవరో చెట్టుడు అంటుంటారు. అంతేనా? సరిగా కనపడలే, కళ్ళు ఉండిన కానీ సరిగా కనపడకపోతే గుడ్డినివా కనపడతలేదు అని అంటారు. ఇక లోపమే కలిగి ఉంటే ఖచ్చితంగా పేరు ఉండిన కానీ ఈ పేరుతోనే పిలుస్తారు. ఎవరింటికాడ పలానాలో ఇలాంటి అదే ఓడ చెవిటితుంది చూడు, చెవిటమే అంటుంటారు అన్నమాట. లేకపోతే ఆడ చెవిటోడు ఉన్నాడు చూడు, అదే పేరు పిలుస్తారు. కారణం, ఉన్న పేరు కంటే ఈ పేరే ముఖ్యమైపోయింది. అట్లంటే నిన్ను బట్టి, నన్ను బట్టి, మన లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి మనము
ప్రభువు శరీరానికి, ప్రభువు శరీరమే లోపంగా కుంటిదిగానో గుడ్డిదిగానో ఉంటే అపవాది ఏమని పిలుస్తాడు? ఇప్పుడు ఆలోచన చేయండి. అపవాది వాని దూతలు ఏమని పిలుస్తారు? ఎలా నవ్వుతారు? ఎంత ఇకారమైనటువంటి చేష్టాలు చేస్తారు? అపవాది వాని దూతలు, అపవాది వాని చేత నడిపింపబడేటువంటి మానవులు ఎన్ని మాటలు అంటారు అనేది నిన్నైతే పర్వాలేదు, నన్నైతే పర్వాలేదు అనేటువంటిది ఎవరిని? మనము ప్రభువు యొక్క బంధువులం కాబట్టి, ప్రభువుకు సంబంధించినటువంటి వారం కాబట్టి ఆ మాట ప్రభువుకు సంబంధించినటువంటి, ఆ తిట్టు ప్రభువు మీద పడుతుంది, ఆ అవమానం ప్రభువు మీద పడుతుంది. అందుకొరకే మిమ్మును బట్టే అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అనేటువంటిది అదేగా. కాబట్టి జాగ్రత్త పడదామా. కాబట్టి దేవుని పిల్లలుగా ఇది లోపం. ఈ లోపం కంటే ఏది మేలు అంటున్నాడు? అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. పో, నీ కర్మ నీవే అనుభవిస్తావు. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, సరే పో. అన్యాయం అనుభవించుట మేలు కదా, సహించుట మేలు కదా. మీ సొత్తులు ఎత్తుకపోతే ఎత్తుకపోని అపహరింపబడుట మేలు కాదా. నాది బాగా చూసినావు, వచ్చి అంటే నాదని తీసుకుపోతావా అంటుంటారు. ఏం చేయాలని అర్థం కాలేదు. ఒకసారి ఇటనే ఇదే ఎదురయింది. ఏం చేయాలని సరే పోరలేదు, కొట్లాట ఎందుకు కానీ నిలబడుకొని ఉన్న బస్టాండ్లో గందరగోళం. ఏం చేయాలి, నాకు ముందుకు ప్రయాణానికి లేవు డబ్బులు, దొంగ ఏనేదో మాటలంగా అట్టిట తిట్లు. ఆ ఆర్టీసీలో దూరం నుంచి ఒక ఆయన చూస్తున్నాడు, దగ్గరికి వచ్చినాడు. ఏంది సార్ అని అంటే, ఏంది లేదులే పోనీ నిలబడినా ఇంటికి రానిక లేదు, ఎక్కడ పోనిక లేదు. ఇంకేం చేయాలా, మనం ఏం చేస్తాం? పొరపాటున నా బస్ టికెట్ కింద పడింటే వంగి తీసుకున్న బస్ టికెట్ తీసుకొని అన్ని లెక్క పెట్టుకుంటే ఈ డబ్బులు నావి అని గొడవ అన్నమాట. సరే అయిపోయింది. ఆయన చూసి దగ్గరికి వచ్చి, సార్ ఏమనగానిలే, నీ డబ్బులు నీకు వస్తాయిలే, ఇప్పుడు నీకు ఊరికి పోవడానికి ఉండలేవంటే లేవు అని చెప్పిన. సరేలే, 7 వరకు పోవాలా, పలానా వరకు పోవాలా, ఎంత అవుతాయి ఆయనే లెక్కేసుకొని మా బస్కే సుమారుగా అయితేట్టున్నాయని బాగానే ఇచ్చినాడు చేతికి. ఆయన నాకు ఇచ్చేది ఈయన చూసి, నేను బస్ ఎక్కిపోయిన తర్వాత ఆ తీసుకున్నాడు ఆయన కాడికి పోయి, సార్ ఏం డబ్బులు ఇచ్చినామంటే, ఏం లేదులే ఫ్రెండ్ అని చెప్పినాడు, ఏదేదో జరిగింది సంభాషణ. నేను మళ్ళీ వచ్చి తలక, సార్ నా డబ్బులు నాకి, నీ డబ్బులు నీకు ఒకటి అంటున్నాడు. నా డబ్బులు నాకి, నీ డబ్బులు నీకు ఒకటి అంటున్నాడు. ఏం జరిగిందని అంటే, ఏందో ఒకటి జరిగిందిలే. సరే ఇంక చెప్పకపోతే మనం ఏం చేస్తాం? దేవుని పిల్లలుగా అన్యాయం సహించటం మేలు కాదా? నీ అన్యాయానికి ఖచ్చితంగా గుర్తింపు రాదా? వచ్చి తీరుతుంది. ఆ అన్యాయానికి నీకు ఆ గుర్తింపు వచ్చేలోగా నీకు డబల్ దీవెనలు ఉంటాయి. అన్యాయము చేసినటువంటి వారికి రావాల్సినంత జరిగిపోయి ఉంటుంది అప్పటికే, ఇక దిద్దుకోలేరు అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం ఎలా ఉండకూడదు అని అంటే, అన్యాయం చేసుకోకూడదు. ఎలా ఉండకూడదు అని అంటే, లోపముతో ఉండకూడదు. సహోదరుని మీద వ్యాజ్యం ఆడకూడదు. సరేనా? మరి ఏంది మేలంట? 2 మాటలు ఉన్నాయి. అన్యాయము సహించుట మేలు, మీ సొత్తు ఎవడన్నా ఎత్తుకపోతే ఎత్తుకపోని, అది మేలు. దానికంటే ఆత్మీయమైనటువంటి జీవితమే ముఖ్యం. 3వ ప్రశ్న, ఎలా ఉండాలని చదువుతూ ఉన్నాం. మనం బంధువులం కాబట్టి ఎలా ఉండాలి? 133వ కీర్తన, ఇందులో నుండి 2 పాయింట్లను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. మనం బంధువులం కాబట్టి ఎలా ఉండాలి? 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు. ఇడున్న మాట ఎవరు చెప్పండి? బంధువులు, బ్రదరన్, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం.
ఆడ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఐక్యత కలిగి ఏమైనా నివసించుట. ఏడాడనో ఉండడం కాదు కదా, నివసించుట. ఒక్కోసారి దగ్గరనే ఉన్నట్టుంటాం కానీ ఇట్టా ఉంటాం అన్నమాట. అంతే, ఈ ఇంట్లోనే ఉన్నట్టుంటాం, ఈడనే ఉంటాం. ఎటుంటాము? ఇట్లుంటాం. కొందరు ఎక్కడెక్కడనో ఉంటారు. మొన్న ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేసినాడు, అన్నా బాగుండవా అని. అంటే అర్థం కాకుంది, గొంతెవరిదో, ఏం కథనో, ఎక్కడ చూసినో, ఏం కథనో అర్థం అన్నా వందనాలన్నా, బాగున్నానన్నా, అక్క పిల్లలు బాగుండారంటే బాగుండానన్నా, నాకేమో అర్థం కాకుంది. ఎంతసేపటికి బాగుండదు అన్న, నాదొక మాట అన్నా, నాదొక మాట ఉండన్నా, చాలా రోజులైంది నేను నీకు ఫోన్ చేయకానంటారు. అన్న నాదొక మాట ఉందన్నా, నాదొక మాట ఉందన్నా, ఒక మాట అన్నానంటే ఈయననే ఇనుకున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. 5 నిమిషాలు మాట్లాడు. 5 నిమిషాల తర్వాత, అన్న నువ్వెవరో నేను గుర్తుపట్టలేదు. ఏందన్నా అట అంటున్నావు, ఇంతసేపు మాట్లాడితే అంటే, ఇంతసేపు మాట్లాడినది కరెక్టే అన్న కొంచెం ఉండన్నా, నా మాట ఒకటి ఉందన్నా అంటుంటే ఎన్నికనే వినకుండావే నువ్వు. అన్న నేను పలానా, ఎప్పుడో చూసినాడు 20-30 ఏళ్ళ క్రితం, ఎప్పుడు చూసినాడో నంబర్ దొరికించుకొని ఫోన్ చేసినాడు. దేవుని పిల్లలుగా ఎక్కడో ఉంటాం కానీ దగ్గర ఉంటాం, దగ్గరనే ఉంటాం కానీ చాలా దూరంగా ఉంటాం. అదంత మంచిదేం కదా కదా. కాబట్టి నివసించుట ఎంత మేలు, అది మనోహరము. అంటే మనోహరము అని అంటే కన్నులకు ఇంపు అని అర్థం. మనస్సుకు ఇంపు, మనస్సును హరించినటువంటిది, అంటే మనస్సును దొంగిలించినటువంటి. అంటే పిల్లలు ఉంటారు చూడండి, పిల్లలు ఉంటారు, ఎవరి పిల్లలు ఏమో కానీ అంటుంటాం, వాళ్ళు అంటుంటారు బస్సులో కానీ బయట కానీ, అది అనమాట. సరేనా? కాబట్టి ఎలా ఉండాలి? సహోదరులం, బంధువులము కాబట్టి అది ఆరమైనా భారమైనా ఏదైనా కలిసి ఉండడం అవసరం. రెండవ సంగతి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. మనము బంధువులము కాబట్టి ఈ వచనంలో దాదాపు ఒక 10 సంగతులు ఉన్నాయి. మీరు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. ఏం చదువుతాం? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటిదంట? లెక్క పెట్టండి. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది. అదేంది? లోబడునది, సులభముగా లోబడునది, కనికరముతో నిండుకొనినది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను లేనిది, వేషధారణ అయిన లేనిది. 10 విషయాలు ఉన్నాయి ప్రియులారా. పైనుండి వచ్చు జ్ఞానం కలిగినటువంటి వారం మనం, అంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి వారం. దేవుని పిల్లలు ఏ జ్ఞానం కలిగిన వారు అని అంటే, దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవునికి సంబంధించిన జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని ప్రజలం. కాబట్టి 10 విషయాలు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే ఎలా ఉండాలి మనం? పవిత్రతతో నిండుకొనుట మేలు. పవిత్రమైనది, సమాధానం, మృదువు, పవిత్రత అనేటువంటిది మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. ఎంత మంచి మాట. లోబడినటువంటిది, సులభంగా లోబడడం, చెప్పడం, వినడం. వాళ్ళల్లో కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు ఉపమానం చెప్తాడు. వాడు నేను పోనన్నాడు, వాడు నేను పోతన్నాడు. ఎవరు లోబడినారు చెప్పండి? పోనన్నాడే లోబడినాడు కదా. చాలా జాగ్రత్త అవసరం అన్నమాట. సులభంగా లోబడడం అనేటువంటిది రైట్. కనికరముతో నిండుకొనినటువంటిది, మంచి ఫలం. మంచి ఫలం మనం వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాల్సినటువంటిది ఇక్కడికి మాత్రమే కాదు, ఇక్కడికి రావడానికి అంటే సంఘముగా కూడడానికి మనసు కష్టపెట్టుకోకూడదు. మనం వెళ్ళాల్సినటువంటిది సంఘము నుండి పరలోకం. అర్థమైందా? ప్రభువు వస్తూ ఉండగా ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసులముగా కొర్నేలి గారు చదువుతాం కదా, 10వ అధ్యాయం 24 వచనంలో నేను చదువుతున్నాను. మరునాడు కైసరలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు
ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూస్తాం. మనం బంధువులము అనడానికి. క్రొత్త నిబంధన విశ్వాసులం కూడా ఇలాగే ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. చదువుదాం వచనం. క్రొత్త నిబంధన విశ్వాసులముగా తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీ వీలైతే అండర్లైన్ చేసుకోనండి. ఏలైనగా వృద్ధులు అనింది ముసలులను గురించి చెప్పడం జరిగింది. అయినా పర్వాలేదు, దేవుని పిల్లలముగా మనల్ని గురించి చదువుకుందాం. మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనముల యందు ఏం లేని వాళ్ళు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా మనం చదువుతూ ఉన్నాం. మితానుభవం గలవారు, లోపం లేనివారు, మాన్యులు, లోపం లేనివారు, స్వస్థ బుద్ధి, లోపం లేనివారు, విశ్వాసం, లోపం లేనివారు, సహనములో లోపం లేనివారు. దీని కొరకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ చదవండి. మంచి మాటలు అంటే మీకు ఇంకా బ్రాడ్గా మీనింగ్ అర్థం కావడానికి బాగుంటుంది. ఈ పదాలను అర్థం చేసుకున్నా చాలు ప్రియులారా. కాబట్టి మనం ఎట్లుండాలని మనం చదువుతూ ఉన్నాము. ఎందుకు లోపము లేని వారై ఉండాలి అని అంటే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లా ఉంది. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనము బంధువులం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనము బంధువులము కాబట్టి ఏముండకూడదు? కలహం ఉండకూడదు. మనము బంధువులము, సహోదరులం కాబట్టి అన్యాయము చేసుకొనకూడదు. మనము బంధువులము, సహోదరులం కాబట్టి లోపం ఉండకూడదు, అవిటితనం ఉండకూడదు, ఆత్మీయమైనటువంటి అవిటితనం. మనము బంధువులం కాబట్టి ఐక్యత కలిగి నివసించడం మేలు. మనం బంధువులం కాబట్టి ఐక్యత కలిగి పవిత్రతతో బ్రతకడం ఎంతో మేలు. ఇదే సంగతే క్రొత్త నిబంధన కూడా తెలియజేసినటువంటిది. కాబట్టి బంధువులముగాను సహోదరులముగాను జీవించడం అవసరం. అంతేనా? మనము ఏం చదువుతున్నాం? మనము బంధువులం. కాబట్టి బంధువులముగా సహోదరులముగా జీవించి ఉన్నవాడైన దేవునితో. మన ప్రభువారు ఎవరు చెప్పండి? మా దేవుడు ఉన్నవాడైన దేవునితో ఉండడం అవసరం. ఎటు వెళ్ళినా ఉన్నవాడైన దేవునితో ఉండడం అవసరం. దేవునితో ఉండడం మొదట మనం నేర్చుకుందాము. మనకు భద్రత దేవుడు చూసుకుంటాడు. నీకు భద్రత దేవుడు చూసుకుంటాడు. వాస్తవం. ఒకసారి ఆలోచించండి, నీకు ఎన్నిసార్లు ఇబ్బందులు కలగలేదు? యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందికరమైన పరిస్థితులు జరగాల్సిన స్థితిలో, యాక్సిడెంట్ అయి చనిపోవాల్సిన పరిస్థితులలో చాలా మార్లు ప్రభువు నిన్ను కాపాడినది జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువు నిన్ను కాపాడినది జ్ఞాపకం చేసుకోనండి. అది జ్ఞాపకం చేసుకుంటే అంతకంటే గొప్ప భద్రత ఇంకా ప్రభా, ఇంతకంటే ఇంకా గొప్ప భద్రత నాకేం కావాలా ప్రభా అని నీ అంతకు నీవే అనుకుంటావు. సరేనా? బంధువులముగా సహోదరులంగా జీవించి ఉన్నవాడైన దేవునితో ఉండుటకు ప్రభువు మనకు సహాయము దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ఇట్లా, ఈ మాటను మన మనసులో ఉంచుకుందాం. మేము బంధువులము అన్న మాటను జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని సన్నిధిలో మన నష్టాన్ని దేవుడు పొడుస్తాడు. మనం బంధువులము అన్న మాటను జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు తన రక్తం ఇచ్చాడు ఆ విధంగా జీవించడానికి. నీకు నష్టం అన్నట్టుగా ఉంటుంది కానీ కాదు. తన పిల్లలను నష్టపోనీయడు కదా ప్రభువారు. ప్రభువా, మేము ఈ విధంగా జీవించడానికి సహాయం దయచేయనైనా అనే ఒక మంచి తీర్మానంతో వెళ్దాము. ప్రభు చేసే అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాం. ప్రార్థన. దయాళుడమైనటువంటి మా నాయన స్తోత్రాలు.
ఈ ఉదయకాలం నీ సందులో చేరి ఈ విధంగా కొనియాడటానికి, స్తుతించడానికి మీరిచ్చిన ఈ కృపకై స్తోత్రములు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరి విధంగా స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలముగా చేరి రావటానికి కృపనిచ్చినారు. కొంత మంచి వాతావరణం ఇచ్చినారు నాయన, స్తోత్రములు. ప్రభువా, నీ సన్నిధికి కూడి వచ్చుట వలన మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం కలిగి మీ నుండి దీవెన పొందినటువంటి వారమై వెళ్ళటానికి కృప చూపించండి. మా పని బాటలలో నీ ఆశీర్వాదాన్ని అర్థం చేసుకునటానికి చాలంత సహాయం, రుచి చూచి ఎరిగి తిని అన్నట్లుగా బ్రతకడానికి కృప చూపించండి. మా పిల్లలనందరినీ మీరు దీవించుదురని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ కాలానికి నైనా మంచి కాలం దయచేయండి. రైతులకు సమయానుకూలమైన వర్షాలను దయచేయండి. మా దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మా దేశానికి, నీ ప్రజలకు, పేద ప్రజలకు అవసరమైన ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి నాయన, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడైనటువంటి తండ్రి, చేతుల కష్టం, చిన్న చిన్న వ్యాపారం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారంగా ఉన్నాం. రైతు పనులు చేసుకునేటువంటి వారంగా ఉన్నాం. కూలి పని చేసుకునేటువంటి వారంగా ఉన్నాం. కృప చేతనైన చాలిన సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి, స్తోత్రాలు మీ చేతులకు అప్పగించుకుంటుండగా దీవించి పంపండి. మందిరం యొక్క పనులు ఇంకా ఉన్నాయి నాయన, సహాయం దయచేయండి. సభల కొరకు మేము ఇంకా ఇవ్వవలసి ఉంది. స్వామి, కృప చూపించండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి, స్తోత్రాలు. ఈ విధంగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ దయచొప్పున కరుణించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, తిరిగి మేము శంకరేణిపల్లెకు, ప్రాతకొటకు, ఇక్కడ పాలమారులోనూ పైడాలలోనూ మేము ఉంటుండగానైనా మీ మెండైన కృపనిచ్చి కనికరమునిచ్చి మీదైన దీవెన రాజేయండి. మీరు మహిమ పొందాల్సిందిగా వేడుకుంటూ మీ చేతిలో మమ్మల్ని ఉంచుకుంటున్నాం. నేనా మరి రానైన సభలో నేను ఇలాంటి ఇబ్బంది లేకుండానట్లు, నజరేయుడైన యేసునామములో మంచి వాతావరణంలో జరుగునట్లు చిన్న పిల్లలముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆలకించి స్వామి సహాయము దయచేయమని వేడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి పంపమని, మాతో మందిరముతో ఉండమని ప్రభు అయిన క్రీస్తు యేసు అను శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నడుపుదల మనకును, మన క్షేమం కోరి ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయిండి నడిపించునుగాక.